విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్టులో మరో కీలక అడుగు పడింది. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు కోసం నిర్దేశించిన ప్రాంతాలను ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు, మెట్రో రైల్ అధికారులు పరిశీలించారు. విశాఖపట్నం ఇప్పుడు అభివృద్ధి గగనాన్ని తాకేందుకు రెడీ అవుతోంది. బీచ్ల ఒడిదొడుకుల సరదా, ఉత్పత్తి రంగాల ఉద్యమం మధ్య ఇప్పుడు మెట్రో రూపంలో కొత్త ప్రయాణం మొదలవుతోంది. బీచ్ల అందం, పారిశ్రామిక వృద్ధికి ప్రసిద్ధి చెందిన ఈ నగరం ఇప్పుడు మెట్రో రైలు రూపంలో రవాణా రంగంలో విప్లవాన్ని చూడబోతోంది. దీంతో విశాఖ ప్రజల కలలు త్వరలోనే పట్టాలెక్కనున్నాయి. గతంలో కూడా 2014-19 చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ మెట్రో ప్రాజెక్టు అనేది అసలు కదలికి వచ్చిందండి. విజయవాడది కానీ ఇది కానీ, ఇది విశాఖపట్నంకి అయితే ఒక ఆనందపురం నుంచి కానీ మన పాత పోస్ట్ ఆఫీస్ వరకు, అలాగే గాజువాక వరకు ఇది చాలా చక్కటి ప్రాజెక్టు, ప్రజలకు ఉపయోగపడేది. ఎందుకంటే సిటీ డెవలప్ అవుతుంది, ట్రాఫిక్ కూడా పెరిగింది. ఇప్పుడు ఆ చివరి నుంచి ఈ చివరికి వెళ్ళాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ మెట్రో అయితే ప్రజలకి సౌకర్యంగా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా ఉంటుంది. అలాగే ఈ రోజున కూడా మళ్ళీ డిపిఆర్ తయారు చేస్తున్నారు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. విశాఖపట్నం అభివృద్ధికి డెఫినెట్గా ఈ మెట్రో ప్రాజెక్టు ఒక మైలురాయి అవుతుంది. విశాఖ మెట్రో రైలు ప్రాజెక్టులో మరో ముందడుగు పడింది. ఈ ప్రాజెక్టు కోసం నిర్దేశించిన ప్రాంతాలను మెట్రో రైలు అధికారులు, ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు ప్రతినిధులు పరిశీలించారు. కొమ్మాది నుంచి కూర్మన్నపాలెం వరకు ఉన్న అన్ని మెట్రో స్టేషన్ల కోసం నిర్దేశిత ప్రాంతాలను పరిశీలించినట్లు ఏపీ మెట్రో రైలు కార్పొరేషన్ ఎండీ రామకృష్ణారెడ్డి తెలిపారు. 46.23 కిలోమీటర్ల మెట్రో రైలు ప్రాజెక్టులో మొత్తం 43 స్టేషన్లు ఉంటాయని పేర్కొన్నారు. మొదటి దశకు సుమారు 11,000 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశామన్నారు. విశాఖ మెట్రో మొదటి దశ ప్రాజెక్టును 3 కారిడార్లలో 46.23 కిలోమీటర్ల మేర 43 స్టేషన్లతో నిర్మించాలన్నది అధికారుల ఆలోచన. ఇందులో భాగంగా స్టీల్ ప్లాంట్ కొమ్మాది కూడలి వరకు 34.40 కిలోమీటర్లలో 29 స్టేషన్లు రానున్నాయి. గురుద్వారా నుంచి పాత పోస్టాఫీస్ వరకు 5.7 కిలోమీటర్లలో 6 స్టేషన్లు, తాటిచెట్లపాలెం నుంచి చిన్నవాల్తేరుకు 6.75 కిలోమీటర్లలో 7 స్టేషన్లు ఉండనున్నాయి. మెట్రో ఎండీ గారు అలాగే ఏషియన్ బ్యాంక్ ప్రతినిధులు వచ్చి ఇదంతా విశాఖపట్నంలో సర్వే చేయడం, అలాగే కొమ్మాది నుంచి కోర్మన్పాలెం వరకు ఈ డబుల్ డెక్కర్ అది లాంచ్ చేస్తున్నారు. దానివల్ల విశాఖపట్నంలో శరవేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖపట్నానికి అది వచ్చినట్టయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇంత ముందులా కాకుండా ఇప్పుడు చాలా వేగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి చూస్తున్నారు. దానికి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు విశాఖపట్నాన్ని ప్రకృతిగా స్వతసిద్ధంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విశాఖపట్నానికి ఈ మెట్రో రైలు రావడం, డబుల్ డెక్కర్ కిందనేమో బస్సులు ప్రయాణం చేయడానికి, పైనేమో ట్రైన్స్ అవన్నీ మెట్రో ట్రైన్ ప్రయాణం చేయడానికి ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 800,000 కోట్ల రూపాయలతోటి ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. దానికి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, ఆ పాలకులందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విశాఖ వాసిగా. మరోవైపు విజయవాడలో రానున్న మెట్రో రైలు ప్రాజెక్టు మొదటి దశలో 2 కారిడార్లను నిర్మించనున్నారు. 25.90 కిలోమీటర్లతో గన్నవరం విమానాశ్రయం నుంచి పిఎన్బిఎస్ వరకు 1, అదేవిధంగా పెనమలూరు నుంచి పిఎన్బిఎస్ వరకు 12.50 కిలోమీటర్ల పొడవుతో మరొకటి రానున్నాయి. ఈ 2 మార్గాల్లో మొత్తం 33 స్టేషన్లను ప్రస్తుతానికి ప్రతిపాదనలు చేశారు. మెట్రో స్టేషన్లను ఎక్కువగా ప్రజా రవాణా వ్యవస్థలైన ఆర్టీసీ, రైల్వే, ఎయిర్పోర్ట్ తో అనుసంధానం చేయనున్నారు. మెట్రో స్టేషన్ల వద్ద నుంచి అన్ని ముఖ్య ప్రాంతాలకు వెళ్లేలా సిటీ బస్సు సర్వీసులను నడపనున్నారు.